హాయ్ అండి, వెల్కమ్ టు క్రిషాను డైరీస్. ఒంటికి చలవ చేసే 10 నిమిషాలు అయిపోయే పాయసం అండి, సొగ్గబియ్యం పాయసం. దీని ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. 2 అవర్స్ ముందు సాబుదానాన్ని నానబెట్టుకోవాలండి. 1 కప్పు గీ వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇలా వేగితే సరిపోతుంది. చిక్కటి పాలు 1/2 లీటరు మరిగించుకోవాలి. మరిగించుకున్న ఈ పాలలో ముందే నానబెట్టుకున్న సాబుదానాన్ని వేసుకోవాలండి. సగ్గుబియ్యం ఇలా ఉడికిన తర్వాత మన స్వీట్కి తగ్గట్టు బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసిన తర్వాత 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, లేదంటే పాలు ఇరిగే అవకాశం ఉంటుంది. ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ పాయసంలో యాడ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి సొగ్గబియ్యం పాయసం. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.